చూడండి చందమామ ఎలా ఉన్నాడో. ఇక్కడ నక్సలైట్కి సంబంధించిన సింబల్ ఉంది. ఇది నక్సలైట్ ఏరియా అని. ఇక్కడ కర్ణాటక సంబంధించిన జీప్ ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళా రాయచూరు నుంచి వచ్చినట్టుంది ప్రత్యేకంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద మనిషి బీడీ తాగుతున్నాడని చెప్పుకోవచ్చు. చాలా తిక్క మనిషిలాగా కనబడుతున్నాడని మేధావి. ఇప్పుడైతే ఈ నక్సలైట్ల గురించి ఏముంది అనేది చూద్దాం. చూడండి ఇక్కడ ఎలా ఉందో మార్నింగ్. గో నక్సలైట్ల సింబల్ ఇది. ఇక్కడ ఎలా ఉందో చూడండి. షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ సింబల్ చూడండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బొమ్మలు ఇచ్చారు. ఒకసారి పోయి వద్దాం, ఎట్లా పోవాలి. ఇక్కడ లాక్ ఉంది. కొట్టం వేణుగోపాల్ గారు అని ఉంది. ఒకసారి చూసి వద్దాం, ఇక్కడ ఏమైనా దారి ఉందేమో. ఇక్కడ చాలా వరకు మున్సిపాలిటీ వాళ్ళు నిలబడి ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలవాల. ఇలా చూడండి, అవతలకు పోవడానికి కూడా లేదు. ఒకసారి గేట్ ఏమైనా దుంకిపోదామా. ఇక్కడ చూడండి, కొట్టం వేణుగోపాల్ గారు. ఇక్కడ పాశం సర్వేశ్వర్ రెడ్డి గారు అని ఉంది. చెన్గోన్పల్లి గ్రామం గద్వాల్, సుంకులమ్మ మెట్టు గద్వాల్ అని ఉంది. ఇక్కడ విగ్రహాలు అని చెప్పుకోవచ్చు. కింద ఏమనుంది చూద్దాం. ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ దాత అనుంది. తెలంగాణ ఉద్యమకారుల సంఘం సమాజాన మొత్తం కొద్దిగా చదవడానికి సమంగా రావట్లేదు. ఏదో ఉద్యమం చేసినట్టుగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యమకారులు అని సంఘం అని ఉంది. ఇక్కడ చూడండి చుట్టూ ఎలా ఉందో మొత్తం. చాలా వరకు ఇక్కడికి రావడానికి వీలు కాలేదు, కానీ ఈరోజు ప్రత్యేకంగా వచ్చాను చూద్దామని. ఇక్కడ చూడండి, ఇద్దరు మనుషుల బొమ్మలు. ఇక్కడ చూస్తే వీళ్ళిద్దరూ పెన్ అనేది పెట్టుకోవడం జరిగింది. చదువుకున్నాం అనేటట్టుగా బొట్టు కూడా పెట్టుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ లైటింగ్ అనేది ఎలా వేశారో. మధ్యలో రాముని సింబల్ కనపడేటట్టుగా పెట్టారు. ఇక్కడ అందరూ కలిసి అటెండెన్స్ వేయించుకుంటున్నారు. ఇక్కడ మార్చి అటెండెన్స్ టైం కాకుండా టైం కాని టైంలో అటెండెన్స్ వేయించుకుంటున్నారు. ఇక్కడ ఈ మనిషి మనల్నే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు ఉన్నారు. మళ్ళీ ఈ మనిషి ఎందుకు మనల్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు అనేది నాకు తెలియదు. కొద్దిగా ఇక్కడ చూడండి, నేర్పల్ల చెట్టు లాగా ఉంది. ఇక్కడ పూల చెట్టు. ఇప్పుడు వస్తుంది మార్నింగ్ కార్ అని చెప్పుకోవచ్చు. ఇతని మనల్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టుగా కనపడుతుంది. మరి ఏంటి అనేది తెలియదు. ఇక్కడ చందమామ చూడండి. నేనైతే వెళ్తున్నాను ఇలా నడుచుకుంటా. చాలా వరకు ఇక్కడనే అమ్ముతారు ఫ్రూట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పండ్లు అనేటివి అమ్ముతారు. అక్కడేమో నవ్వుతున్నారు రకరకాలుగా. ఇక్కడ చూడండి, పని చేయకుండా ఆగారు. ఏం ఆలోచిస్తున్నారో నాకైతే తెలియట్లేదు. అటెండెన్స్ ఇంతసేపు వేయించుకుంటారా? కొద్దిగా వాళ్ళు పని అనేది చేయకుండా ఏదో ఆలోచిస్తున్నారు సమంగా. ఇక్కడ చూడండి, కూర్చోవడానికి ప్లేస్ ఉంది. ట్రాఫిక్కి సంబంధించిన సింబల్ ఇది. అక్కడ ఆహా అని నవ్వుకుంటా ఉన్నారు. ఇలా చూడండి లైట్, కెమెరాలు అనేటివి ఎలా ఉన్నాయో. ఇక్కడ ఉమ్మిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. చూడండి అక్కడ ఏటీఎం అనేది ఎలా ఉందో. 1 అనే సింబల్తో ఇక్కడ కనపడుతుంది. నేనైతే వెళ్ళాలి, బండి అనేది ఉంది. ఇంకా వేరే తాన్లోకి వెళ్ళి
ఇగో చూడండి కార్మికుడు, సిమెంట్ కార్మికుడు అక్కడ ఎలా ఎక్కి వెళ్తున్నాడో. మార్నింగ్ సిమెంట్ సంచులు మోసి కష్టపడి పైసలు సంపాదిస్తారు.